జై శ్రీమన్నారాయణ. భారతీయులము ఆంగ్ల నూతన సంవత్సరాదిని జరుపుకోవచ్చా, జరుపుకోవద్దా? మన సంప్రదాయానికి ఎక్కడ లోటు రాకుండా చేసుకుందాం, దాంట్లో ఏముంది ఇబ్బంది? కాకుంటే మన సంప్రదాయానికి లోటు రాకుండా అంటే వాళ్ళు చూడండి, సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ అనగానే అర్ధరాత్రి 12 గంటలకు కేకులు కోసుకుంటూ ఇంకేదో వాళ్ళకు తోచినట్టు సంబరం చేసుకుంటారు. అది వాళ్ళ సంప్రదాయం, అది వదిలేయండి, వాళ్ళని మనం విమర్శించవలసిన పని లేదు. కానీ మన సంగతి చూసుకుందాం. చూడండి, మన సంప్రదాయంలో అర్ధరాత్రి 12 అనేటువంటిది మనకు సాత్విక, రాజస, తామసిక గుణాలు అనేటివి ఉన్నాయండి. సైన్స్ ప్రకారం కూడా తామస గుణము అనేటువంటిది నిద్ర. రాత్రి సూర్యాస్తమయం తర్వాత మనం తిన్న తర్వాత మళ్ళీ ఉదయం లేచే వరకు మనిషి అనేవాడు, ప్రతి పశువు కూడా, పక్షులు కూడా పడుకుంటాయండి. మనమే కాదు. ఎందుకు పడుకున్నప్పుడు ఈ శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది, కొన్ని హార్మోన్స్ ఉత్తేజపరచబడతాయి. అది ప్రకృతి నియమం కదా. కాబట్టి మనము అర్ధరాత్రి ఏవైనా పండుగలు జరుపుకోవాలా, మనకేమైనా ఉన్నాయా? అర్ధరాత్రికి వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెస్టివల్స్. అదే కాక పైపెచ్చు ఆ రాత్రి పూట కేకులు తినడం, ఇంకేదో ద్రవ్యాలు స్వీకరించడం, పానీయాలు. మనం రాత్రిపూట సూర్యాస్తమయం తర్వాత మన జీర్ణ వ్యవస్థ కూడా కొంత మందగిస్తుందండి. రాత్రి పాపం తక్కువ జీర్ణాశయానికి తక్కువ ఫుడ్ ఇవ్వాలి. సో మన సంప్రదాయం, మన ప్రకృతిని, మన శరీర నియమాన్ని, మనం ఉన్నటువంటి భౌగోళిక జీవనం ఆధారంగా రాత్రిపూట మనం మెలుకొని ఉండడము మంచిది కాదు. దాని తర్వాత తినడము మంచిది కాదు, వేరే పానీయాలను స్వీకరించడము మంచిది కాదు. ఎందుకంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు పొద్దున లేచి ఏ పని చేయాలంటే, ధర్మం అంటే నువ్వు చేసే పని, ఏ జాబ్ చేయాలన్నా కూడా శరీరమాధ్యం. అదే ముందు దాని యొక్క ఆరోగ్యం కాపాడబడాలంటే నువ్వు ప్రకృతి నియమాలన్నీ పాటించాలి.